తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. తెలంగాణ అభివృద్ధికి తాను ఎంతో కష్టపడుతున్నా కేంద్రం సాయం అందించడం లేదని, దీనికి కిషన్ రెడ్డి కారణమని రేవంత్ ఆరోపిస్తున్నారు. తెలంగాణకు కేంద్రం రూపాయి సాయం చేయడం లేదు. కిషన్ రెడ్డి ఢిల్లీలో కూర్చుని రాష్ట్ర ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారు అంటూ సీఎం రేవంత్ సంచలన ఆరోపణలు చేశారు. కేంద్ర మంత్రుల వద్దకు వెళ్లి తెలంగాణకు ఏ పని చేయవద్దని కోరుతున్నారని విమర్శిస్తున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కూడా ప్రాణహిత ప్రాజెక్టుకు సహకరించడం లేదని విరుచుకుపడుతున్నారు. 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా పైసా ఉపయోగం లేదు. ప్రాణహిత ప్రాజెక్టును మహారాష్ట్ర సర్కార్ అడ్డుకుంటున్నా కిషన్ రెడ్డి నోరు మెదపడం లేదు అంటూ రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలు ఇప్పుడు పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. రేవంత్ రెడ్డి బీజేపీతో, ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సఖ్యతగా ఉంటారనే ప్రచారం ఉంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని, మరీ ముఖ్యంగా కేసీఆర్ కుటుంబాన్ని రేవంత్ టార్గెట్ చేస్తారు. కానీ ఇప్పుడు బీజేపీని లక్ష్యంగా చేసుకుని విమర్శల జరిమానా కురిపించడం ఆసక్తికరంగా మారింది. నిజానికి రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అయినప్పటికీ రేవంత్ రెడ్డి మాత్రం బీజేపీని మెయిన్ టార్గెట్ చేస్తున్నారు. రాజకీయ వ్యూహాల్లో ఆరితేరిన రేవంత్ ఇప్పుడు బీజేపీని టార్గెట్ చేయడానికి ప్రత్యేక కారణం ఉంది. రేవంత్ ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో, అసెంబ్లీ ఉప ఎన్నికల్లో, మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ పరిధిలో ఎన్నికలు జరగనున్నాయి. హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీకి పట్టులేదనే అభిప్రాయం ఉంది. నగరంలో బీజేపీ బలంగా కూడా ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలవడం చాలా ముఖ్యమని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అందుకే గత కొన్ని రోజులుగా ప్రతి అడుగు జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీజేపీకి బలమైన పునాది ఉంది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ గతంలో ఎన్నడూ లేనన్ని స్థానాలు సాధించింది. జీహెచ్ఎంసీ పరిధిలో బీజేపీకి 4 ఎంపీలున్నారు. సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల, మెదక్ లోక్సభ సభ్యులు జీహెచ్ఎంసీ పరిధిలోకి వస్తారు. వారు బీజేపీని గెలిపించుకోవడానికి ప్రయత్నిస్తారు. రాబోయే ఎన్నికల్లో హైదరాబాద్పై పట్టు సాధించాలంటే బీజేపీని రాజకీయంగా రక్షణాత్మక స్థితిలోకి నెట్టడం కాంగ్రెస్కు అత్యవసరం. అందుకే కేంద్ర మంత్రులుగా ఉండి కూడా హైదరాబాద్కు, తెలంగాణకు కిషన్ రెడ్డి ఏం చేయలేదనే పాయింట్ను రేవంత్ బలంగా జనాల్లోకి తీసుకెళ్తున్నారు. మైనారిటీ మద్దతు కోసం నగరంలో పెద్ద సంఖ్యలో ఉన్న మైనారిటీ ఓటర్లను ఆకర్షించాలంటే బీజేపీతో నేరుగా తలపడే మొనగాడు కాంగ్రెస్ సేనని నిరూపించాల్సి ఉంది. అందుకే బీఆర్ఎస్ చాప్టర్ ముగిసిందని, ఇక ఫైట్ అంతా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీనే అనే వాతావరణాన్ని రేవంత్ రెడ్డి ముందే క్రియేట్ చేస్తున్నారు. నగరంలో ప్రధాన శక్తిగా ఉన్న ఎంఐఎంతో ఇప్పటికే రేవంత్ రెడ్డి మంచి దోస్తీ చేస్తున్నారు. పాత బస్తీలో ఎంఐఎం గెలిచినా మిగతా చోట్ల ముస్లిం ఓట్లు ఏకపక్షంగా కాంగ్రెస్కు దక్కేట్లు చూసే వ్యూహాన్ని రేవంత్ అనుసరిస్తున్నారు. బీజేపీని ఎంత టార్గెట్ చేస్తే ముస్లింలకు కాంగ్రెస్పై అంత నమ్మకం పెరుగుతుందనేది రేవంత్ వ్యూహంగా కనిపిస్తుంది. మరోవైపు నగరంలో డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉండే ఆంధ్ర సెటిలర్లు తమ సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ సర్కార్ గట్టిగానే ట్రై చేస్తుంది. మహానటుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ద్వారా సెటిలర్ల సెంటిమెంట్ను టచ్ చేశారు రేవంత్. బీజేపీ, టీడీపీ కూటమి వైపు వెళ్లే ఓట్లను డైవర్ట్ చేసి గ్రేటర్ పీఠాన్ని ఎలాగైనా హస్తగతం చేసుకోవాలన్నదే కాంగ్రెస్ అసలు ప్లాన్. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనే వాతావరణం. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కొంత బలహీనపడింది. భవిష్యత్తులో తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనే ద్విముఖ పోటీ వాతావరణాన్ని సృష్టించడం రేవంత్ రెడ్డి వ్యూహం. బీఆర్ఎస్ ఓటు బ్యాంకును కాంగ్రెస్లోకి లాక్కోవడంతో పాటు తెలంగాణ ప్రయోజనాల కోసం కేంద్రంతో పోరాడే ఏకైక శక్తి కాంగ్రెసేనన్న ప్రజల్లో నమ్మకం కలిగించడానికి కిషన్ రెడ్డిని, బీజేపీని టార్గెట్ చేస్తున్నారు.